నమస్కారం అందరికీ. అవి టెక్ అవి ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన అవకాశాన్ని గురించి చర్చించబోతున్నాం. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆర్సీఎఫ్ వారు జూనియర్ ఫైర్మాన్ గ్రేడ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ అవకాశం ఎలా ఉందో, ఎవరు దరఖాస్తు చేయాలో మరియు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఆర్సీఎఫ్ యొక్క నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ భారత ప్రభుత్వం యొక్క సంస్థ. వ్యవసాయ రసాయనాలు మరియు ఎరువులు తయారీ ప్రముఖ సంస్థ. 2023 ఆగస్టు నుంచి ఈ కంపెనీకి నవరత్న స్థానం కూడా దక్కింది. ఈ సంస్థ మహారాష్ట్రలో ధాల్, రాయగఢ్ మరియు ట్రోంబే, చెంబూర్లో ఉత్పత్తి యూనిట్లు కలిగి ఉంది. ఇప్పుడు జూనియర్ ఫైర్మాన్ గ్రేడ్ 2 పోస్టుల గురించి వివరాలు చూద్దాం. ఈ పోస్టులో వేతనం 18,000 రూపాయల నుండి 42,000 రూపాయల మధ్య ఉంటుంది. ఈ పోస్టులో 10 ఖాళీ స్థానాలు ఉన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. వయోపరిమితి జూన్ 1, 2024 నాటికి 29 సంవత్సరాల లోపు ఉండాలి. కానీ రిజర్వేషన్ పొందిన అభ్యర్థులకు వయోపరిమితి మినహాయింపులు కల్పించారు. కేటగిరీ ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 34 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్కి 5 సంవత్సరాల మినహాయింపు ఉంది. కనీస అర్హత ఎస్ఎస్సి పాస్ ఉండాలి. 6 నెలల ఫుల్ టైం ఫైర్మాన్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 1 సంవత్సరం ఇండస్ట్రియల్ ఫైర్ ఫైటింగ్లో అనుభవం కలిగి ఉండాలి. అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ని పరిగణనలోకి తీసుకోరు. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఫుల్ టైం కోర్సు మన్నింపు పొందవచ్చు, కాని వారికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. సమానమైన అర్హత కోసం భారత ప్రభుత్వ సర్టిఫికెట్ సమర్పించాలి. ఆర్సీఎఫ్లో రిజర్వేషన్ విధానం కూడా చాలా బలమైనది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రిజర్వేషన్ ఉంటుంది. కేటగిరీ ఒకసారి సమర్పిస్తే మార్చడం సాధ్యం కాదు. రిజర్వేషన్ కోసం అవసరమైన కుల ధృవపత్రం సమర్పించాలి. వయోపరిమితి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్కి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపును పొందుతారు. అప్లికేషన్ ఫీజు 700 రూపాయలు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పేమెంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా చేయాలి. అప్లికేషన్ ఫీజు రిఫండబుల్ కాదు. జాబ్ నేచర్ గురించి మాట్లాడుకుందాం. రొటేటింగ్ షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్లో పని చేయాలి. హై ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. హెవీ నేచర్ ఆఫ్ జాబ్స్ ఉండటంతో పాటు ఎక్విప్మెంట్ మరియు వాల్వ్ ఆపరేషన్స్ చేయాలి. ఫైర్ టెండర్ లేదా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ తప్పనిసరి. సాలరీ వివరాలు చూద్దాం. టోటల్ మంత్లీ గ్రాస్ సాలరీ కనిష్టంగా 36,000 రూపాయలుగా ఉంటుంది. కంపెనీ అకామిడేషన్, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే పిఆర్పి, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ, ప్రావిడెంట్ ఫండ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫెసిలిటీ కూడా అందిస్తారు. సెలక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్లో 2 భాగాలు ఉంటాయి: డిసిప్లిన్ రిలేటెడ్ మరియు ఆప్టిట్యూడ్ రిలేటెడ్. టెస్ట్ డ్యూరేషన్ 90 నిమిషాలు. మొత్తం 100 ప్రశ్నలు. డొమైన్ సబ్జెక్ట్లో 50 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు మరియు జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ జనరల్ నాలెడ్జ్లో 50 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 1 మార్కు. అడ్మిట్ కార్డు ఆర్సీఎఫ్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాల్ లెటర్లో వివరాలు ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్ మార్చే అభ్యర్థనలు ఎంటర్టైన్ చేయరు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ట్రావెల్ అలవెన్సు రీయింబర్స్మెంట్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఆష్కథ వెరిఫికేషన్ కూడా చాలా ముఖ్యం. ఒరిజినల్ మరియు ఫోటో కాపీ ఆఫ్ వ్యాలిడ్ ఫోటో ఆష్కథ్ ప్రూఫ్ సమర్పించాలి. దరఖాస్తు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆర్సీఎఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్ సెక్షన్ని క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ అనేది సెలెక్ట్ చేయండి. అప్లికేషన్ ఫారంని కరెక్ట్గా పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఆర్సీఎఫ్ వెబ్సైట్ని సందర్శించండి. మీరు ఎలిజిబిలిటీ ఉంటే
ఈ అవకాశం మిస్ చేయకండి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో కెరీర్ గ్రోత్ అవకాశాలు చాలా ఉన్నాయి. అప్లికేషన్ ఫారంని కరెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. మీకు శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.